అనుపమ అండి, షీఈ్ ది ల్యాంప్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఫోర్త్ ఫిల్మా థర్డ్ ఫిల్మా? ఈ రెండు ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము మాట్లాడతాం. ఎవ్రీ సీన్ వాస్ కాంపిటీషన్ అండి. ఇట్ వాస్ మ్యారథాన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. నో ఫ్యాంటాస్టిక్. వాట్ ఆ పర్ఫార్మెన్స్ అండి. నేను ఇంత గోస్ టెంపుల్ వెయిటింగ్ మదర్స్ కూడా చూపిస్తున్నా. కూర్చో వాసం అమ్మా, తరుణ్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా? నాకు ఇస్తే నేను చేసేవాడిని, నాకు వయసు ఉంటుంది. అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ అఖిల్, లవ్ యూ అమ్మా. రాజు వెడ్స్ రాంబాయ్, నేను పెద్ద ఫ్యాన్ అండి. రియలీ ఈ క్యారెక్టర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ డిడ్ ఇట్ అమ్మా. వి ఆల్ థ్యాంక్ యూ. అండ్ పేరున ఒక్కొక్క ఆర్టిస్ట్ చెప్తారండి. శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ ఎందుకు చూస్తున్నా అంటారండి, టోటల్ డిఫరెంట్ జానర్ కాదు, హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. శ్రీవారికి ప్రేమలేఖ అనేది ఒక రెఫరెన్స్ సినిమా అండి. మాయాబజార్ కానీ ఏ సినిమా తీసుకోండి, శ్రీవారి ప్రేమలేఖ రెఫరెన్స్ అండి. ఈ సినిమా అలాగా ప్రతి క్యారెక్టర్ అండి, ప్రతి క్యారెక్టర్. ఇది తక్కువ, ఇది క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ ఇక్కడ సునంద కానీ, మౌనిక్ కానీ, లక్ష్మీకాంత్, ఎవరన్నా పేరుని చెప్తున్నానండి, ఒక్క క్యారెక్టర్ కూడా తగ్గదండి దీంట్లో. దట్ ఈస్ ద రెఫరెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఇంతకని నేను మాట్లాడను. నా క్యారెక్టర్ గురించి ఒకటే చెప్తానండి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఐఎమ్ సేయింగ్ టుడే అండి. ఒక సీన్ చెప్పాడండి, నవరసాలు అని ఒక సీన్ చెప్పాడండి. 4.5 minutes సీన్ అండి, నవరసాలు అనే సీన్ చెప్పాడు. నాకు స్టార్టింగ్ దగ్గర నుంచి చెమటలు వస్తూనే ఉన్నాయి సీన్ అనుకుంటే. నైట్ 10:30 మార్నింగ్ చేస్తున్నాం అంటే, నైట్ వెళ్ళి యూట్యూబ్లో నవరసాలని కొడితే ఎక్కడ రెఫరెన్స్ దొరకట్లేదండి. యూ క్యాన్ చెక్. 10:30 ఫోన్ చేశాను, నవరసాలు ఎక్కడ రెఫరెన్స్ లేదు బద్రి అంటే, మీరే రెఫరెన్స్ అన్నాడు. నాకే రెఫరెన్స్, నేను ఎట్లా రెఫరెన్స్ అవుతా అన్నా. మార్నింగ్ అండి 2 hours ప్రిపేర్ అయ్యి, నైట్ ప్రిపేర్ అయ్యి 11:30 ఫోన్ చేసి, ఒక చిన్న, మీకు అర్థమవుతుంది అది చూస్తే, ఒక పోస్టర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎమోషన్ కోసం. ఒక క్యారెక్టర్ 1000 మంది మధ్యన 1/2 ఎకరంలో ఒకటే షాట్లో, కెమెరా కూడా అండి, హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరా అండి, శ్యామ్ గారు తిరుగుతూ క్లైమాక్స్ ముందెళ్ళేదండి. మార్నింగ్ వచ్చేసారండి, 1 hour లేట్ ఉందంటే, ఐఎమ్ మెథడ్ యాక్టర్, నేను కాదంట్లా, గాలి దిగినట్టు దిగిపోయిందండి. దాన్ని మళ్ళీ పంప్ చేసుకొని సింగిల్ రిహార్సల్ అండ్ టేక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరామ్యాన్, డైరెక్టర్ అండి. ఒకటే షాట్ అండి. ఆ షాట్ అయిన తర్వాత చప్పట్లు కొడుతున్నారు, నాకేం తెలియట్లేదు, బ్లాంక్గా ఉంది. ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు వీళ్ళు. ఒక ఏడుపు అంటే ఎమోషన్ని ఓర్చుకుంటే, ఒక మెథడ్ యాక్టర్కి నాకు ఇది ఒక కొత్త ఎక్సర్సైజ్ అండి.